హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. ఈరోజు నేను మీతో రెసిపీ షేర్ చేసుకునే ముందు నా ప్రాబ్లం ఒకటి షేర్ చేసుకోను. యాక్చువల్లీ ఇది మన క్రియేటర్స్ అందరి ప్రాబ్లం కూడా, ఇది అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఏంటి అంటే, నేను చాలా వీడియోస్ చూశాను, అన్నీ కూడా థంబ్నెయిల్స్ క్లారిటీగా ఉండవు, వీడియో క్లారిటీగా ఉండదు, కానీ లక్షల్లో వ్యూస్ అయితే ఉంటాయి. ఎందుకు అలాగా? మేము ఇంత కష్టపడి ఎడిట్ చేసి థంబ్నెయిల్ పెట్టేస్తే అవైతే మాకు వ్యూస్ అయితే రావట్లేదు. ఇది యాక్చువల్లీ అందరు క్రియేటర్స్ ఫేస్ చేసి ఉంటారు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే రెసిపీ అయితే చెప్పబోతున్నాను. ఈరోజు నేను ఓట్స్తో బ్రౌనీ చేయబోతున్నాను, అది కూడా హెల్దీగా. ఓట్స్ అంటేనే మనకి అర్థమైపోయింది కదా హెల్దీగా అని. సో 1 కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్లు ఓట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు మనకి కొంచెం తగులుతూ ఉంటే ఓట్స్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అది మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఆ తర్వాత ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నాను అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లోకి 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ అనమాట, అంటే మనకి స్మెల్ లేకుండా ఉండాలి, అప్పుడే మనకి బ్రౌనీ టేస్టీగా వస్తుంది. తర్వాత ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. కమ్మటి పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అదే మనం కొంచెం పుల్లగా ఉన్నదైతే టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ అలాగే పెరుగు బాగా కలిసేటట్టు విస్కర్తో బాగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఓట్స్ అండ్ అలాగే కోకో పౌడర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని మనం బౌల్లోకి వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఓట్స్, ఒక 2 స్పూన్లు, అది కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. స్వీట్స్ అన్నా, కేక్స్ అన్నా, బ్రౌనీస్ అన్నా బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా హెల్తీగా చేసి పెట్టుకోండి, ఎన్నైనా తినచ్చు. మనకు అసలు లిమిట్లెస్గా మనం టేస్టీగా మనస్ఫూర్తిగా తినచ్చు అనమాట. ఇప్పుడైతే ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా మనం గోరువెచ్చని పాలైతే వేసుకుంటూ మనం కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ముందు చూపిస్తాను. కన్సిస్టెన్సీ మనకి లూజ్ అయిపోకూడదు కాబట్టి కొద్దిగా అయితే పాలు పోసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకుందాము. ఇలా విస్కర్తో అయినా మిక్స్ చేసుకోండి, లేదు అంటే మీరు చేత్తో కానీ స్పూన్తో కానీ ఈజీగా, మనకైతే ఉండలైతే ఉండకూడదు, మనం అలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి అంతే. దేంతో మిక్స్ చేసుకున్నా కానీ పర్లేదు. విస్కర్ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. విస్కర్ లేకపోయినా కానీ చేత్తో కానీ మనకి స్పూన్తో కానీ ఈజీగా మనం దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఫైనల్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి మనకి. అంటే మనకి అంత పలచగా ఉండకూడదు అండ్ అలాగే చిక్కగా కూడా ఉండకూడదు. ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ. ఏదో ఒక స్టీల్ బాక్స్ని ఇలా తీసుకుని దానికి గీ అయితే అప్లై చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు గీ పడదు అనుకుంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే ఈజీగా మనకి డీమోల్డ్ అవ్వడానికి ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. నేను ఇక్కడ గీ అంటున్నాను. ఇలా గీ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఓట్స్ కోకో మిశ్రమం, సో దాన్ని మనం బాక్స్లోకి అయితే వేసుకోవాలి. ఇలా బాక్స్లోకి వేసుకొని ఫస్ట్ అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన కావాలి అంటే చాకో చిప్స్ ఆర్ ఇలా చాక్లెట్ బైట్స్ కూడా మనం తీసుకుని పైన వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. దీన్ని బేక్ చేద్దాము. ఓవెన్ అవసరం లేదు, మన ఇంట్లోనే ఒక కడాయిని పెట్టుకుని దానిపైన ఇలాగా మనం ఒక స్టాండ్ని పెట్టుకోవాలి, లేదు అంటే ఒక గిన్నె బోలించి చిన్నది పెట్టుకోండి. ఆ పైన మనం ఈ బాక్స్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలాగా ఒక స్పూన్తో కానీ లేదు అంటే ఇలా టూత్ పిక్తో కానీ మనం గుచ్చి చూస్తే మనకి ఆ పిక్కి కానీ లేదంటే స్పూన్కి కానీ ఏం అంటకూడదు. అలా అంటకుండా ఉంటే మనకి బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో అయితే వీటిని కట్ చేసేసుకోవడమే. ఇలా కట్ చేసేసుకుని మనం డీమోల్డ్ చేసేసుకుంటే మనకి టేస్టీ బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం మైదాతో చేసుకునే దానికన్నా చాలా హెల్తీ కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. అండ్ అలాగే క్రియేటర్స్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.